కువైట్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి మీద కువైటీ ఆమె కేసు అయితే నమోదైతే చేసింది. నా యొక్క ఫోన్ కనబడడం లేదు. అదే విధంగా తన ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్లీ థింగ్స్ అయినటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా తను బ్యాగ్ లో క్యారీ చేసుకుని పారిపోయిందని చెప్పేసి పోలీస్ రిపోర్ట్లు అయితే పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఏంటి, ఫోన్ తీసుకుని వెళ్లారు, బంగారు తీసుకుని వెళ్లారు అంటే ఓకే, గానీ ఎలక్ట్రికల్ సామాన్లు అన్నవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అవి ఎలా తీసుకెళ్తారు? చాలా క్లియర్ గా ఇక్కడైతే మనకు తెలుస్తుంది వల్ల ఒకటే ఇది ఒక ఫాల్తూ కేసు అని చెప్పేసి. ఇలా ఫాల్తూ కేసులు పెట్టినప్పటికీ బ్యాన్ చేయడం, అదే విధంగా ఫింగర్ ఎందుకు వేస్తూ ఉన్నారంటే, రీసెంట్ గా కొన్ని ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసేటటువంటి అతిపెద్ద తప్పేంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోతారో డైరెక్ట్ గా ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోకుండా వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల యొక్క రూమల్లో ఉంటూ 6 నెలలు లేదంటే కన్నా సంవత్సరం పాటు పని చేస్తూ అలాగే ఉండిపోతున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని 2 సంవత్సరాలు లేదంటే కన్నా సంవత్సరం పాటు జైల్లో ఉంచేసి అదేవిధంగా ఫైన్ వేసి మరి మన భారతదేశానికి అయితే పంపిస్తూ ఉన్నారు, ఫింగర్ కొట్టించి మరి. అందుకని మీలో ఎవరికి